మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వి ఫర్ గాడ్ మనము దేవుని కొరకు అనే ఛానల్‌కు స్వాగతం తెలియపరుచుకుంటున్నానండి. ఈ కార్యక్రమం ద్వారా మనం సామెతలలో ఉన్న విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే ఈ సామెతలు మానవులకు బ్రతుకు పాఠాలు నేర్పే సోపానాలు. ఏంటండి? మానవులకు బ్రతుకు పాఠాలు నేర్పే సోపానాలు. జీవితం సజావుగా సాగిపోవుటకు సొలొమోను రాసిన సామెతలు. ఇంచుమించు సొలొమోన్ మహారాజు గారు ఆ యొక్క రాజ్య పరిపాలన చేసిన ప్రారంభ దినాల్లోనే ఈ యొక్క సామెతలు రచించినట్లు మన నిపుణులు తెలియపరుస్తుంటారండి. ఆయన రాజసింహాసనం ఎక్కినప్పుడు ఆయన బాలుడుగా ఉన్నట్లు, ఆయన యవన దశలో ఉన్నట్లు, ఆయనకి జ్ఞానం లేనట్లు ఆయన ప్రార్థనలో, విజ్ఞాపనలో మనకి దేవుడు తెలియపరిచినట్లు మనకు కనపడుతుందండి. మొదటి రాజుల గ్రంథము 3 అధ్యాయము 7 వచనం కాడ నుంచి 17 వచనం వరకు గమనించితే, అక్కడ రాజైన సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తున్నట్లు, జ్ఞానం అడిగినట్లు మనకు కనపడుతుందండి. దేవుడు ఏం చేశారంటే, ఆయనకి జ్ఞానం మెండుగా దయచేసినట్లు మనం చూస్తామండి. ఇంచుమించు ఆయన 20 సంవత్సరాలు కుర్రవాడిగా ఉన్నప్పుడే ఈ యొక్క ఆహ్, సామెతల గ్రంథము దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి రచించినట్టు మనకు కనపడుతుందండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం మనం చూసుకుంటే, అక్కడ విషయాలు మనకు విశదపరచబడుతున్నాయండి. సామెతలు ఎవరు రాసారు అన్న విషయాన్ని మనకు చాలా బాగా అర్థమవుతున్నట్టు మనం చూస్తామండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో, దావీదు కుమారుడును, ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు అని మనకి చక్కగా ఈ యొక్క పాఠం మనకి కొనసాగటానికి, లేకపోతే ఈ యొక్క సామెతలు రచించిన వారు ఎవరన్న విషయానికి మూల ఇంట్రొడక్షన్ మనకు అర్థమవుతుందండి. అదే విధంగా తర్వాత యాకే కుమారుడైన హాగరు అనే ఒక వ్యక్తి కూడా ఈ యొక్క సామెతల్లో తన భాగాన్ని రచించినట్లు మనకు కనపడుతుందండి. అదే సామెతల గ్రంథము 30 అధ్యాయము మొదటి వచనంలో ఈ యొక్క వ్యక్తి గురించి మనకు కనపడుతుందండి. దేవోక్తి యాకే కుమారుడైన హాగరు పలికిన మాటలు అని విషయాలు మనకి చాలా స్పష్టంగా హాగరు గురించి కూడా మనకు కనపడుతుందండి. ఈ యాగరు తన యొక్క జీవితంలో అజ్ఞానాన్ని బట్టి తనకు జరిగిన, లేకపోతే తనకు వాటిల్లిన నష్టాలను సామెతలుగా చెబుతూ దేవోక్తులుగా ప్రజలకు తెలియపరచాలని ఈ ఆగారు పలికిన మాటలుగా మనకి ఈ సామెతల్లో మనకు కనపడుతుందనమాట. ఇందులో ఇంకా రాజైన లెమూయేలు మాటలు కూడా మనకి సామెతల్లో కనపడతాయండి. రాజైన లెమూయేలు మాటలు అంటే, రాజైన లెమూయేలుకి తన తల్లి పలికిన, లేకపోతే ఉపదేశించిన దేవోక్తులను ఈ యొక్క సామెతల్లో పుటం చేసినట్లు మనకి చాలా స్పష్టంగా ఈ యొక్క సామెతలు మనం చదువుతున్నప్పుడు మనకు కనపడుతుంటాయండి. ఇవన్నీ ఇలా ఉంచగా వీరు వారి వారి యొక్క పుస్తకాల్లో, వారి రచనల్లో వారు పుటం చేసినప్పుడు ఇవన్నిటిని జతపరిచి, జోడించి ఆ సామెతలన్నీ మళ్ళీ చక్కగా ఆహ్, రాసి మనందరికి అందించటంలో రాజైన హిజ్కియా తను ప్రయాసపడుతూ తన సేవకుల ద్వారా ఈ యొక్క సామెతలన్నీ ఎత్తి రాసినట్లు మనకు కనపడుతుందండి. అదేవిధంగా సామెతల గ్రంథము 25 అధ్యాయము మొదటి వచనంలో మనం గమనిస్తే వాటి విషయాలు మనకు కనపడుతుంది. అంటే ఈ యొక్క సామెతల్ని, అంటే సొలొమోను రాసిన సామెతల్ని, ఆగర్ రాసిన సామెతల్ని, లెమూయేలు మాటలు వీటిలన్నిటిని ఏం చేశారంటే వారు, ఎవరంటే యోధా రాజైన హిజ్కియా సేవకులు ఏం చేశారంటే వాళ్ళు ఎత్తి మరలా వాటిని రికార్డ్ చేసినట్లు, రాసినట్లు మనకు కనపడుతుందన్నమాట. ఇవన్నీ వీరి యొక్క జీవితాల అనుభవాల్ని, అదేవిధంగా ఇతరుల యొక్క జీవిత అనుభవాల్ని, ముఖ్యంగా ఇశ్రాయేలీలు వారి జీవిత అనుభవాల్ని, అంటే వారు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎలా విడిపించాడు, ఐగుప్తు చెర నుంచి విడిపించిన తర్వాత వారిని ఈ అరణ్యం నడిపిస్తున్నప్పుడు వారు దేవుడికి అతిక్రమించడం వల్ల వచ్చిన, లేకపోతే వాటిల్లిన నష్టాలేంటి? వారి జీవితంలో ఎలా నష్టపోయారు దేవుడు వ్యతిరేకంగా తిరిగితే? అంటే అజ్ఞానంగా, జ్ఞానం లేకుండా నడిస్తే వారికొచ్చిన నష్టాలు ఏంటి? అనే విషయాల్ని సామెతల రూపంగా ఈ సామెతలు మనకి, లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలకి ముఖ్యంగా ఈ సామెతల్ని రాజైన సొలొమోను రచించి, వారి జీవితాలు సజావుగా, వారి జీవితాలు నెమ్మదిగా, దేవునికి లోబడిన పిల్లలుగా ఉంటే నెమ్మది కలిగి సజావుగా, సంతోషంగా ముందు సాగిపోవటానికి ఉపయోగపడతాయని ఈ సామెతల్ని సొలొమోన్ రాజు గారు గాని, ఇంకా ఇతరులు గాని సామెతల రూపంలో వారికి అందించినట్లు మనకి కనపడుతుందనమాట. ఇలాంటి సామెతలు మనం చూసుకుంటే మనకు నేటి దినాల్లో కూడా, లేకపోతే మనం నేటి సమాజంలో కూడా వాటికి మనకి కనపడుతూ ఉంటాయండి. ఉదాహరణకి చూసుకుంటే, అడుసు తొక్కనేల, కాలు కడగనేల అంటే చాలా ఉంటాయండి ఇటువంటివి.
వాటి విషయాల్లో కొన్ని మీకు తెలియపరచాలని ప్రయత్నం చేస్తానండి. అంటే మనం సహజంగా మనం వాడుక భాషల్లో గాని, సహజంగా మనం ఇతరులకి మన భావాలు వ్యక్తపరచటంలో ఈ మాటలు వాడుతూ ఉంటామండి. "అడుసు తొక్కనేల, కాళ్ళు కడగనేల." లేకపోతే "మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు." ఏంటండి? మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు. ఇంకా ఉంటాయండి. "పిండి కొలది రొట్టె" అని చాలా చాలా అనేక రకములైన సామెతలు మనకి ఈ యొక్క లోకంలో నానుడిగా మనకు వినపడుతూ ఉంటాయండి. వాటి యొక్క మూల ఉద్దేశాలేంటంటే, ఒక జీవిత వాస్తవాన్ని ఒక జీవిత వాస్తవాన్ని పామరులు సైతం అంటే చదువు లేని వారు, విద్య లేని వారు, పామరులు కూడా వాటిని అర్థం చేసుకునే రీతిగా సామెతల రూపంగా మనకి అందించినట్లు సామెతలుగా మనకు కనపడతాయండి. ఉదాహరణకి "అడుసు తొక్కనేల, కాళ్ళు కడగనేల" అన్న ఒక సామెత మనకుంది కదండీ! అంటే ఏంటంటే, బురదలో కాలు వేయనేల, దాన్ని కడుక్కోనేల. అంటే బురద ఉందని తెలుసని మనకి. గానీ మళ్ళీ తెలిసి అందులో అడుగు వేసి, మళ్ళీ బురద అంటుకుందే అయ్యో! అని వెళ్ళి కాళ్ళు కడుక్కునే పరిస్థితి ఎందుకండి మనకి? ఉదాహరణ మనం చూసుకుంటే, ఒక వ్యక్తి మనకు మూర్ఖుడున్నాడనుకోండి. మనకు తెలుసండి ఆ వ్యక్తి మూర్ఖుడు, భయంకరుడు. అతని జోలికి వెళ్తే ఉగ్ర రూపం దాల్చి మనల్ని ఇబ్బంది పెడతాడు. తిరిగి గొడవలాడతాడు, కొట్లాడతాడు అని తెలుసండి మనకి. తెలిసి వారితో మనం గొడవలకు గాని, వారితో జగడాలకు గాని మనం వెళ్ళకూడదు కదా! ఒకవేళ తెలిసి మనం వెళ్లి నెత్తి మీదకి తెచ్చుకునే ప్రయత్నం మనం చేయకుండా ఒక జీవిత వాస్తవాన్ని పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో చెప్పడమే సామెత. సామెతల యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏంటంటే జ్ఞానం పొందినవాడు అంటే జ్ఞానం కలిగినవాడు ఘనుడై నెమ్మదిగా, సంతోషంగా జీవిస్తాడన్నదే సామెతల యొక్క సారం. ఇలా ఈ సామెతల ద్వారా మనమందరము జ్ఞానం పొంది, మన జీవితం సజావుగా, నెమ్మదిగా, సంతోషంగా బ్రతకాలన్నదే ఈ మా చిన్న ప్రయత్నం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. అందరికీ వందనాలండి.